మాఘమాస విశిష్టతను తెలుసుకుందాం. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసంలో ప్రాతకాల స్నానం చేయడం ముక్తికి మార్గం. మాఘమాసంలో గంగా స్నానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు. తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కానీ మాఘమాసంలో ఒక్కసారైనా సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే పాపాలు నశిస్తాయి. భక్తిభావంతో మాఘమాసమంతా స్నానం చేస్తే విష్ణులోకం ప్రాప్తిస్తుంది. మాఘమాసంలో చలికి భయపడి స్నానం చేయని వాళ్లను చూడకూడదు. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామ స్మరణ చేస్తూ 3 సార్లు నీటి బిందువులను శరీరంపై చిలకరించుకున్నా పుణ్యమే. అశక్తుడు తాను మాఘస్నానం చేయలేకపోతే స్నానం చేసిన వారికి దక్షిణ ఇచ్చి వారి నుండి స్నానఫలం పొందవచ్చు. మాఘస్నానం ఆయువును, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మాఘమాసంలో నదీ స్నానం ముఖ్యమైంది. మాఘ స్నానాలు చేయలేక తీర్థాలు సేవిస్తే చాలునని అనుకోవడం అవివేకం. మాఘమాసంలో ఏ నది నీరైనా గంగాజలంతో సమానం. అందుచేత మాఘమాసంలో నదీ స్నానం సర్వపాపహరం. శివోహం.